విశాఖ జిల్లా పెందుర్తిలోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై ఆక్రమణదారులు దౌర్జన్యం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చినముషిడివాడ సర్వే నంబర్ 185లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని పెందుర్తి తహసీల్దార్ వెంకట అప్పారావు తెలిపారు. నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లిన వీఆర్ఓ రెవెన్యూ సిబ్బందిపై దాడికి యత్నించారని అధికారులు ఆరోపించారు. తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీఆర్ఓ గారు ఇలాగ పలానా 185 సర్వే నెంబర్ లోనే ఇల్లు కడుతున్నారు అక్రమంగా ప్రభుత్వ భూములను తెలియగానే వీఆర్ఓని వీఆర్ఏని తీసుకొని నేను ఆ సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కడుతున్న తాపం మేస్త్రులు కూలోళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి మా వీఆర్ఓ అండ్ వీఆర్ఏ ఇద్దరు కలిసి ఆ లోపలికి వెళ్ళి ఆ గోడ ఇటుకల్ని కడుతున్న ఇటుకల్ని బయటకు తోడుస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద పడిందనే అపోహతోటి అక్కడ ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు పరిగెత్తుకొని వచ్చి మా వీఆర్ఓని వీఆర్ఏని ఆ లోపల అడ్డుకోవడం జరిగింది. అంతలోకి నేను వెళ్ళి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడినా వినకుండా అల్లరల్లరి చేసి గొడవ చేసి ఉన్నారు. అందుకని సరేలే అని చెప్పి నేను నా కారులో నేను కూర్చున్నాను. కారు తీసుకొని నేను ఆఫీస్కి వద్దాం అనుకుంటే కారు కూడా వెళ్ళకుండా అడ్డుపడడంతో నేను వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి 4 పోలీసులను పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళందరినీ తొలగించి నేను ఆఫీస్కి వచ్చున్నాను. ఈ సంఘటనలో ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 6గురిని. ఆ 6గురి మీద ఎఫ్ఐఆర్ ఏమైనా సిఐ గారికి ఈరోజు నేను లెటర్ పంపించాను. దాని ప్రకారంగా విభూషణ్ అనే ఎస్ఐ గారు దాన్ని ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ వేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో రెవెన్యూ సిబ్బందిపై ఆక్రమణదారులు దౌర్జన్యం చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలోని వేపగుంట నుంచి జిత్తాడ వెళ్లే లైన్ లో ఇప్పుడు ఒక 80 ఫీట్ రోడ్ ఒకటి వస్తుంది. ఈ క్రమంలోనే ఆ రోడ్డు మార్గంలో ఉన్నటువంటి సుమారుగా 10 ఎకరాల భూమి ఉంది. ఇది 185 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి బద్దన్ నగర్ అనే ఒక చిన్న కాలనీని కూడా ప్రాంతంలో నిర్మించేసినటువంటి పరిస్థితి. 10 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేసి కొంతమంది అమ్మడం కూడా చేస్తున్నారు. సో ఈ రోడ్డు వెళ్ళిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గుర్తించి వాటిని తొలగించేందుకు అక్కడికి వెళ్ళినటువంటి రెవెన్యూ అధికారుల మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఆక్రమణలు చేసినటువంటి ఉన్నారో వాళ్ళంతా కూడా తిరగబడి వాళ్ళ మీద కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఒకసారిగా వాళ్ళు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఎవరైతే ఎంఆర్ఓ కారు పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. సో దీనిపైన పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఎంఆర్ఓ అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ బర్ధన్ కాలనీ ఏదైతే ఉందో సుమారుగా ఒక 10 ఎకరాలు ప్రాంతంలో ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏంటి అంటే ఒక రోడ్డు రావడంతో అది విలువైన స్థలంగా మారింది. ఈ ప్రభుత్వ స్థలం గతం నుండి కూడా వివాదాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ స్థలంలో ఆక్రమణ రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు కూడా సో గతం నుండి కూడా రెవెన్యూ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ రోడ్డు రావడంతో దానికి వాల్యూ పెరిగి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలను కూడా చిన్న బిక్కిగా వేసి అమ్మడంతో రెవెన్యూ అధికారులు గుర్తించి వారు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళతో వాగిపోవడం దిగి రెవెన్యూ సిబ్బంది పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.